దేవుని వాక్యమైన పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయాన్ని చదువుకుంటాం. మోషేయు ఇజ్రాయేలీయుల పెద్దలను ప్రజలతో ఇట్లనిరి, నేడు నేను మీకు విధించుచున్న ధర్మమును మీరు ఆచరింపవలెను. మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చున్న దేశమున ప్రవేశించుటకు మీరు యోర్దాను దాటు దినమున మీరు పెద్ద రాళ్లను నిలవబెట్టి వాటి మీద సున్నం పూసి, నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పినట్లు నీవు నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చున్న పాలు తేనెలు ప్రవహించు దేశమున ప్రవేశించుటకు నీవు ఏరు దాటిన తర్వాత ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ వాటి మీద రాయవలెను. మీరు ఈ యోర్దాను దాటిన తర్వాత నేడు మీకు ఆజ్ఞాపించినట్టు ఈ రాళ్లను ఏబాలు కొండ మీద నిలవబెట్టి వాటి మీద సున్నం పోయవలెను. అక్కడ నీ దేవుడైన యెహోవాకు బలిపీఠం కట్టవలెను. ఆ బలిపీఠమును రాళ్లతో కట్టవలెను. వాటి మీద ఇనుప పనిముట్టు పడకూడదు. చెక్కని రాళ్లతో నీ దేవుడైన యెహోవాకు బలిపీఠమును కట్టి దాని మీద నీ దేవుడైన యెహోవాకు దహన బలులు అర్పింపవలెను. మరియు నీవు సమాధాన బలులను అర్పించి అక్కడ భోజనం చేసి నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషింపవలెను. ఈ విధికి సంబంధించిన వాక్యములన్నింటినీ ఆ రాళ్ల మీద బహు విశదంగా రాయవలెను. మరియు మోషేయు యాజకులైన లేవీయులను ఇజ్రాయేలీయులందరితో ఇట్లనిరి, ఇజ్రాయేలీయులారా, మీరు ఊరుకొని ఆలకించుడి. నేడు మీ దేవుడైనటువంటి యెహోవాకు స్వజనమైతిరి గనక మీ దేవుడైన యెహోవా మాట విని నేడు నేను నీకు ఆజ్ఞాపించున్న ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను గైకొనవలెను. ఆ దినమందే మోషే ప్రజలకు ఆజ్ఞాపించినదేమనగా, మీరు యోర్దాను దాటిన తర్వాత షిమ్యోను, లేవి, యూదా, ఇశ్శాఖారు, యోసేపు, బెన్యామీను గోత్రముల వారు ప్రజలను గూర్చి దీవెన వచనములను పలుకుటకై గెరిజీము కొండ మీద నిలవలెను. రూబేను, గాదు, ఆషేరు, జబూలును, దాను, నప్తాలి గోత్రముల వారు శాపవచనములను పలుకుటకై ఏబాలు కొండ మీద నిలవలెను. అప్పుడు లేవీయులు యెహోవాకు హేయంగా శిల్పి చేతులతో మలిచిన విగ్రహములే కానీ పోత విగ్రహమునే కానీ చేసి చాటున నుంచి వాడు శాపగ్రస్తుడని ఎలుగెత్తి ఇజ్రాయేలులందరితోనూ చెప్పగా ఆమేన్ అనవలెను. తన తండ్రినైనను తన తల్లినైనను నిర్లక్షించేవాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను. తన పొరుగువాని సరిహద్దు రాయిని తీసివేయవాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను. గుడివాని త్రోవను తప్పించేవాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను. పరదేశే కానీ తండ్రి లేని వానికే కానీ విధవరాలికే కానీ న్యాయం తప్పి తీర్పు తీర్చేవాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను. తన తండ్రి భార్యతో శయనించువాడు తన తండ్రి కోకను విప్పినవాడు గనక వాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను. ఏ జంతువుతోనైనా శయనించువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను. తన సహోదరితో అనగా తన తండ్రి కుమార్తెతో కానీ తల్లి కుమార్తెతో కానీ శయనించువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను. తన అత్తతో శయనించువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను. చాటున తన పొరుగువానిని కొట్టువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను. నిర్దోషికి ప్రాణహాని చేయుటకు లంచం పుచ్చుకునేవాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలు ఆమేన్ అనవలెను. ఈ విధికి సంబంధించిన వాక్యములను గైకొనక పోవటం వలన వాటిని స్థిరపరచని వాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను. చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, ఈ సమయంలో నేను స్తుతిస్తూ ఆరాధిస్తుంటున్నాం. ఈ శ్రేష్టమైనటువంటి దినాన్ని మాకు ఇచ్చినందుకే స్తోత్రములు. ఈ దినము ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయాన్ని చదువుకోవడానికి మీరు సహాయపడుతున్నందుకే స్తోత్రములు. ప్రభా, మరి మీరు నీ నామంతటి కంటే నీవు ఇచ్చినటువంటి వాక్యాన్ని మరి హెచ్చించిన దేవుడుగా ఉన్నందుకే స్తోత్రములు. ప్రభా, భూమి ఆకాశంలో గతించిపోయినప్పటికీ ఒక సున్నైనను పుల్లైనను తప్పిపోయినటువంటి వాక్యం మీరు మాకు ఇచ్చినందుకే స్తోత్రములు. మీరు మాకు ఇచ్చిన న్యాయ విధులు, కట్టడలు, ఆజ్ఞలు వీటన్నిటిని బట్టి నేను స్తుతిస్తూ ఆరాధిస్తుంటున్నాం. ఇవే మాకు ఆశీర్వాదకరంగా మమ్మల్ని మంచి మార్గంలో నడిపించేవిగా ఉన్నందుకే స్తోత్రములు. ప్రభా, మరి మీరు ఏ జనాంగానికి ఈ రీతిగా బయలుపరచలేదు, కానీ నీ ప్రజలమైన మాకు నీ వాక్యమును మాకు బయలుపరిచినందుకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఉదయకాల సమయంలో కొంత సమయం నీ వాక్యాన్ని ధ్యానించడానికి సహాయపడుతున్నామని యేసు ప్రభువారి నామం పేరట స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయం 1వ వచనంలో ప్రభువారు మరి ఇజ్రాయేలులకు ఈ రీతిగా సెలవిస్తుంటున్నాడు, నేడు నేను మీకు విధించుతున్న ధర్మమును మీరు ఆచరింపవలెను. ప్రియమైనటువంటి వారలారా, ఆదికాండము
నిర్గమకాండము, సంఖ్యాకాండము, లేవ్యకాండము, ద్వితీయోపదేశకాండం, ఈ 5 కాండాలను కలిపి ధర్మశాస్త్రము అని అందరూ. అంటే ధర్మాన్ని తెలిపేది, మానవులమైనటువంటి మనము మరి ఏ రీతిగా ధర్మంగా బతకాలి అనేటటువంటిది తెలియజేసేటటువంటిదే ఈ ధర్మశాస్త్రం. కనుక ఈ ధర్మశాస్త్రాన్ని మనము శ్రద్ధగా చదువుకొనవలనని మరి దేవుడు తన ప్రజలమైనటువంటి మనకు సెలవిస్తుంటున్నాడు. ఇదే ద్వితీయోపదేశకాండంలో ఈ మాట మనకు కనబడుతుంది. ఏమిటిది అని అంటే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం, దేవుని వాక్యంలో ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో ఈ వాక్య భాగాన్ని చదువుకుంటాం. ముందు 4వ అధ్యాయాన్ని చదువుకుంటాం. 4:6 ఈ కట్టడలన్నింటినీ మీరు గైకొని అనుసరింపవలేను, వాటిని గూర్చి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానం, అదే మీకు వివేకం. వారు చూసి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచనలు గల జనమని చెప్పుకుందరు. ఎలా అనగా మనం ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపంగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు దేవుడు సమీపంగా ఉన్నాడు. మనం ఎప్పుడైతే ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలు గైకుంటామో అదే జనముల దృష్టికి జ్ఞానంగా ఉంటుంది, అదే వివేకంగా ఉంటుంది. ప్రజలు ఇంత గొప్ప జ్ఞాన వివేచన గల జనం అని చెప్పుకుందరు మన గురించి. అంతేకాదు, ఎవరైతే ఆయన కట్టడలు, ఆయన ఆజ్ఞలు, ఆయన న్యాయ విధులు గైకుంటారో దేవుడు వారికి సమీపంగా ఉంటాడు. ఎవరికి దేవుడు సమీపంగా ఉంటాడు? ఎవరు దేవుని స్వరాన్ని విందురు, ఎవరు దేవుని చూచెదరు అని అంటే ఎవరైతే ఆయన ఆజ్ఞలు, కట్టడలు, న్యాయ విధులు గైకుంటారో వారే ఆయనను చూచెదరు, ఆయనకు సమీపంగా ఉందరు, ఆయన ఆజ్ఞలు గైకుందరు. ఎవరైతే ఆయన ఆజ్ఞలు, కట్టడలు, న్యాయ విధులు గైకున్నారో వారికి దేవుడు దూరం అయిపోతాడు. ఈ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. అంతేగా ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో ఇంకో మాట కూడా చదువుకుంటాం. 5వ వచనం, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నింట కూర్చున్నప్పుడు, త్రోవ నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచున్నప్పుడు వాటిని గురించి మాట్లాడవలేను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలేను. అవి నీ కన్నుల నడుమ బాసికం వలె ఉండవలేను. నీ ఇంటి ద్వారబంధముల మీదను, నీ గౌనుల మీదను వాటిని రాయవలేను. కాబట్టి ప్రభువారు వాటిని అభ్యసించాలి. ఇంట కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, త్రోవ నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు వాటిని గురించి మాట్లాడవలనని ప్రభువారు మరి ఇజ్రాయేలులకు ఆజ్ఞాపిస్తుంటున్నాడు. అంటే దీని అర్థం ఏంటిది? ప్రియమైనటువంటి వారులారా, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన బైబిల్ గ్రంథాన్ని చదువుకోవడం ద్వారా మనం ఎంతో ఆశీర్వదించబడతాం, దీవించబడతాం. అందుకే ప్రతిదినము మరి దీన్ని ప్రేమించి చదువుకోవలసినటువంటి వారం అంటున్నాం. కాబట్టి నేను మీకు ఇచ్చినటువంటి ధర్మమును మీరు ఆచరింపవలెను, ఇది మొదటిది. తర్వాత మరి ఇంకొక మాట కూడా ఇక్కడ మనం చదువుకుందాము. ఇదే 27వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 9వ వచనం, మరియు మోషేయు యాజకులైన లేవీయులను ఇశ్రాయేలీయులందరితో ఇట్లనిది, ఇశ్రాయేలీయులారా మీరు ఊరకొని ఆలకించుడి. నేడు మీరు మీ దేవుడైన యెహోవాకు స్వజనమైతిరి గనక మీ దేవుడైన యెహోవా మాట విని నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను గైకొనవలెను. ఇక్కడ మోషే, యాజకులు, లేవీయులు ఇశ్రాయేలీయులతో అనినటువంటి మాట ఏంటంటే మీరు ఊరకొని ఆలకించండి. ప్రియమైనటువంటి వారారా, మనము పోరాడాల్సిన అవసరం లేదు, దీవెనల కొరకై ప్రయాసపడాల్సినటువంటి అవసరం లేదు. ఊరుకొని దేవుని మాట వింటే చాలు, మనము ఆశీర్వదించబడతాం. ఎందుకంటే నేడు మీరు మీ దేవుడైన యెహోవాకు స్వజనమైతిరి. దేవుడు మనలను తనకు స్వజనముగా స్వీకరించినాడు. ఎంత శ్రేష్టమైనటువంటి మాట. ప్రియమైనటువంటి వారులారా, ఒకప్పుడు దేవునికి దురస్తులము, శత్రువులము, దేవుని ఎరగనటువంటి వారిని, చీకట్లో జీవిస్తున్నటువంటి వారిని, పాపంలో జీవిస్తున్నటువంటి వారిని. అయితే దేవుడు మనల్ని వెదికి తాను ఏర్పరచుకొని మనల్ని తనకు స్వకీయ సాంపాద్యంగా, తనకు సొంత ప్రజలుగా స్వీకరించినాడు. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయంలో ఈ మాట చదువుకుంటాం. ద్వితీయోపదేశకాండం 7:6, నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనం, నీ దేవుడైన యెహోవా భూమిమీదనున్న సమస్త జనుల కంటే నేను ఎక్కువగా ఎంచి నేను తనకు స్వకీయ జనంగా ఏర్పరచుకునేను. కాబట్టి ఎంత శ్రేష్టమైనటువంటి మాట. దేవుడు మనం స్వకీయ జనంగా ఏర్పరచుకున్నాడు. మీరు సర్వజనముల కంటే 7వ వచనం, విస్తార జనమని యెహోవా మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఏర్పరచుకునలేదు. సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా. అయితే యెహోవా మిమ్మల్ని ప్రేమించువాడు గనక, దేవుడు మనల్ని ప్రేమించినాడు గనకనే ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. ప్రేమైనటువంటి వారులారా, ఆయన ఏర్పాటును బట్టి మనం ఆయనకు స్వకీయ ప్రజలముగా అయిన కారణాన్ని బట్టి మనం ఆయనను ఏం చేయాలంటే
ఆయనను ఆరాధించాలి, స్తుతించాలి, ఆయన కనపరచాలి. ఓ ప్రభువా, ఎవరికి ఇష్టం లేనటువంటి నన్ను మీరు ఏర్పరచుకున్నావు, అందుకని నీకెంత వందనమని చెప్పాలి. అంతేకాదు దేవుని వాక్యంలో ఇదే అధ్యాయంలో కొన్ని మాటలు రాయబడినాయి. మరి ఎవరెవరు శాపగ్రస్తులని అంటే తన తండ్రిని తల్లిని నిర్లక్షించేవాడు శాపగ్రస్తులని దేవుని వాక్యంలో రాయబడింది. పోత విగ్రహమును చేసి మరి చాటున నుంచి వాడు శాపగ్రస్తుడని దేవుని వాక్యంలో రాయబడింది. తన పొరుగువాని సరిహద్దు రాయి తీసేసేటటువంటి వాడు శాపగ్రస్తుడని, గుడ్డివాడిని త్రోవ తప్పించేవాడు శాపగ్రస్తుడని, మరి పరదేశికే కానీ విధవరాలకే కానీ న్యాయం తప్పి తీర్పు తెచ్చేవాడు శాపగ్రస్తుడని, తన తండ్రి భార్యతో శయనించేవాడు మరి శాపగ్రస్తుడని, ఏ జంతువునైనా శయనించేవాడు శాపగ్రస్తుడని, తన సహోదరితో అనగా తన తండ్రి కుమార్తెతో కానీ తల్లి కుమార్తెతో కానీ శయనించేవాడు శాపగ్రస్తుడని మరి దేవుడు ఈ సంగతులు రాయమని వారితో సెలవిస్తూ వచ్చినాడు. అంతేకాదు తన అత్తతో శయనించేవాడు శాపగ్రస్తుడని రాయవలనని దేవుని వాక్యంలో రాయబడింది. ఈ మరి ఇంకా 25వ వచనంలో, లేకపోతే చివరికి 26వ వచనంలో, 25వ వచనంలో లంచం పుచ్చుకుని వాడు కూడా శాపగ్రస్తుడని దేవుని వాక్యంలో రాయబడింది. 26లో ఈ విధికి సంబంధించిన వాక్యంలో గైకొనకపోవటం వలన వాటిని స్థిరపరచని వాడు కూడా శాపగ్రస్తుడని రాయబడింది. ప్రియమైనటువంటి వారులారా, మనము రకరకాల పొరపాట్లు పాపములు చేసి దేవునికి విరోధంగా నడుచుకొని శాపగ్రస్తులమయ్యేదానికంటే ప్రభు మార్గములలోనే నడుచుకొని దీవెన ఆశీర్వాదం పొందినట్లుగా ప్రభు మనకు సహాయపడును గాక. ప్రభు ఈ వాక్య భాగములన్నింటినీ మా కొరకై ఆశీర్వదించమని వేడుకుంటూ యేసు ప్రభువారి నామం పేరిట స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.